వంశీని లోపలేయాలనుకున్నారు, వేసేశారు. దానికి కారణం గతంలో ఉన్నటువంటి వివాదం ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలందరూ ఆగ్రహం, ఆవేశం, దాని ఫలితం. దాంట్లో అరెస్ట్ చేయడానికి ఒక కారణం కావాలి, ఒక కారణం దొరికింది, చేసేశారు. ఇట్స్ ఎనఫ్. ఎందుకు దాన్ని సాగదీసుకున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒక వీడియోని రిలీజ్ చేసింది తెలుగుదేశం పార్టీ నిన్న. ఏదైతే వంశీ అతను కిడ్నాప్ చేశారన్న నిజో సాక్ష్యమని, అందులో చక్కగా నడుచుకుంటూ వస్తున్నారు, ఇద్దరు కలిసి లిఫ్ట్లోకి ఎక్కారు, హ్యాపీగా పైకి వెళ్తున్నారు. ఇందులో ఇంకేముంది అక్కడ ప్రత్యేకించి? అతను ఏమన్నా బలవంతంగా తీసుకొచ్చారా? ఏమన్నా ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ వైసీపీ వాళ్ళు సత్యవర్ధన్ విశాఖపట్నంలో వంశీ వాళ్ళ దగ్గర అనుచరుల చేతిలో ఉంటే మేము విడిపించామని పోలీసులు చెప్పారు కదా, అక్కడ పోలీసులు పట్టుకొస్తున్న విజువల్ చూపించారు. అందులో పోలీసులు అతను బలవంతంగా తీసుకొస్తున్నారు, దొంగను పట్టుకొచ్చినట్టు పట్టుకొస్తున్నారు. అసలు సీన్ అక్కడ ఉంది. పోలీసులు ఏమైనా రక్షించారు అతన్ని? రమ్మని క్యాకేసి బలవంతంగా పట్టుకొచ్చారు. ఈ 2 విజువల్లో చూస్తే ఎవరిది కరెక్ట్ అవుతుంది? కిడ్నాప్ చేసినట్టుందా, కిడ్నాప్ బలవంతంగా పట్టుకొచ్చినట్టుందా? ఇవాళ బాగానే ఉంటుంది. ఇప్పుడు పోలీస్ అధికారులు, వ్యవస్థ ఇవాళ ప్రతి ఒక్కళ్ళు పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఈ వీడియోల ద్వారా ప్రజాబాహుళ్యంలో అసలు నిజం బయటకు వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే కక్ష సాధింపు చర్యలు ఉన్నాయి కదా. ఇప్పుడు వైసీపీ హయాంలో ఉన్న పోలీసు అధికారుల మీద వీళ్ళు కేసులు పెడుతున్నారు. అప్పట్లో తప్పుడు కేసులు పెట్టారని వీళ్ళు పెడుతున్నారు. కొంతమంది అరెస్టులు, కోర్టుల చుట్టూ తిరగడాలు, సస్పెన్షన్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? రివర్స్ అవుతుంది. ఇప్పుడున్న అధికారులు రేపు పొద్దున బలిపశువులు అవుతారు. రాజకీయాల కోసం మీరు రాత్రి పగల కష్టపడి ఎంతోమంది పోటీలో సాధించి ఈ స్థాయికి వచ్చి ఇలాంటి రాజకీయ నాయకుల కోసం మీ స్థాయిలు దిగజార్చుకోవడం, మీ పదవులని దెబ్బతీసుకోవడం, చివరికి మీరు నిందితులుగా లేదా మీరు బాధితులుగా ఉండాల్సిన అవసరం ఉందా అన్నది ఆలోచించుకుంటే అధికారులు బాధ్యతగా ఉంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం.